ఒకళ్ళేమో బాలమురళీకృష్ణ మా ఇంటి పక్కనే ఉంటారంటారు, ఇంకొకళ్ళేమో ఆశా భోన్స్లే మా అత్త కూతురే అంటారు. ఇలాగా ఓ రేంజ్ లో వాళ్ళ గొప్పలు చెప్పుకుంటూ పాటలో వాళ్ళ సత్తా చూపించబోతున్నారు అనమాట. సో ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ తో వచ్చేస్తున్నాడు ఆదిత్య ఫ్రమ్ శ్రీకృష్ణ టీమ్. లెట్స్ వెల్కమ్ మగమదనిసా సగమదనిసా బాలమురళి కృష్ణ మాకు బాల్యమిత్రుడే, ఆశ భోన్స్లే అక్షరాల అత్త కూతురే. గులామలి అంతటోడు మాకు అత్తుడే, కంఠసాల ఉండేవాడు ఇంటి ముందరే. స్వచ్ఛమైన సంగీతం ఖచ్చితంగా మా సొంతం, రాగజీవులం నాద బ్రహ్మలం, స్వరం పదం ఇహం పరం కాదా. బాలమురళి కృష్ణ మాకు బాల్యమిత్రుడే, ఆశ భోన్స్లే అక్షరాల అత్త కూతురే. గులామలి అంతటోడు మాకు ఆప్తుడే, కంఠసాల ఉండేవాడు ఇంటి ముందరే. మేను పులకరించదా, వీణ పాట పాడితే జాన పరవశించదా. గీల పాట పాడితే గాలి తాళమేయదా, జావళీలు పాడితే జాము తెల్లవారదా. భూపాలం పాడితే భూగోళం తూలదా, హిందోళం పాడితే ఆందోళన కలగదా. కళ్యాణిలో పాడితే కళ్యాణం జరగదా, శ్రీరాగం పాడితే శ్రీమంతం తప్పదా. గులకరాళ్ళకేమి తెలుసు చిలక పలుకులు, ఈ గాఢబాలకేమి తెలుసు గాంధర్వగానాలు. బాలమురళి కృష్ణ మాకు బాల్యమిత్రుడే, ఆశ భోన్స్లే అక్షరాల అత్త కూతురే. గులామలి అంతటోడు మాకు ఆప్తుడే, కంఠసాల ఉండేవాడు ఇంటి ముందరే. షడ్జమంలో పాడితే లోకమంత ఊగదా, మధ్యమంలో పాడితే మత్తులోన మునగరా. గొంతు విప్పి పాడితే మంత్రముగ్ధులవ్వరా, శ్రోతలంత బుద్ధిగా వంత పాడుకుందురా. ఎలుగెత్తి పాడగా ఆకాశమందదా, శృతి పెంచి పాడగా భూగోళమందదా. అలవోకగా పాడగా హరివిల్లే విరియదా, ఇలగొంతుతో పాడగా చిరుజల్లే కురవదా. తేట తెలుగు పాటలమ్మ తోట పువ్వులం, మేము సందేహం అంటూ లేని సంగీత సోదరులం. బాలమురళి కృష్ణ మాకు బాల్యమిత్రుడే, ఆశ భోన్స్లే అక్షరాల అత్త కూతురే. గులామలి అంతటోడు మాకు ఆప్తుడే, కంఠసాల ఉండేవాడు ఇంటి ముందరే. సని సదాని సగ సనిద మగ సా తారినన్న తారినన్న తారినన్నరా. మీ పప్పులుడకబోయ్ నీకు ముప్పు తప్పదోయ్, మీ పప్పులుడకబోయ్ నీకు ముప్పు తప్పదోయ్. నిని సగా సని సగా సని దమ సా తారినన్న తారినన్న తారినన్ననా. మీ పప్పులుడకబోయ్ నీకు ముప్పు తప్పదోయ్, మీ పప్పులుడకబోయ్ నీకు ముప్పు తప్పదోయ్. స స స స సగ స స స
గసని ద మగ సగమద మదని దని సగ సని సని దని మగ స ని సని దని స గసని దని మగ గస దని ని ద మ మగ గస గమద మగ ని ద మ సని ద మగ సగమ గమగ సగమద మగ సమం మగ దస్త మగ మదని సగ సదని సజ మగ సని సగ గగ సజ సని ని ని ద ద గగ సని మమ మగ గగ సజ సని ని ని మగ సని సమ సగ ని స దని స సమ స సగ ని స దని మదని సగ సని సమగ 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 సగ సని సని దని స సగ సని సని దని ద మద మగ మదని సగ గ మగ మగ సగ గ సగ దని స సమగ సని గ సని ద సని ద మగ సని సగమ ద మగ సగమ ద మగ సగమ ద మగ సగమ ద మగ గామద్రి నమ గామద్రి నమ మాదరి సని ద మాదరి స సగ సని సని సగ సని సని సగ సని సని సగ సని సని సమ గ సని ద ని స బాలమురళి కృష్ణ మాకు బాల్యమిత్రుడే ఆశ భోంస్లే అక్షరాల వామ్మో సూపర్ గా అనిపించింది. సో చూద్దాం మరి జడ్జెస్ ఏమన్నా చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయి చెప్తారా ఏమిటి తెలియదు మరి. ఓకే స్వప్న. ఆదిత్య, ఇది కష్టమైన పాటే చాలా. ఎంత ఇష్టమైన హిందువుల రాగమైనా పాడేటప్పుడు చాలా కష్టం. కొంచెం నువ్వు క్లాసికల్ నేర్చుకుంటున్నావు, ఇంత బాగా పాడతావు, ఆల్రెడీ ప్రూవెన్ ఎస్టాబ్లిష్డ్. కానీ హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ అటెంప్టింగ్ దిస్ సాంగ్. హ్యాట్స్ ఆఫ్, ఈజీ కాదు ఇది. ఆల్ ది బెస్ట్. హాయ్, ఎంత బాగా పాడావు తెలుసా. నీ ఆ గమకాలు స్వరాల వర్షంలో మమ్మల్ని తడిసి ముద్ద చేసి మా మీద పూలు అన్నీ వేసావు అనమాట. అన్ని పూలు వేసి ఒకటి రెండు బుజ్జి బుజ్జి రాళ్ళు కూడా పడ్డాయి అనమాట. అంతే. సూపర్, ఎక్స్ట్రాడినరీ. వావ్, థ్యాంక్ యూ సో మచ్. సో అనంత్ శ్రీరామ్ గారు. ఆదిత్య, ఇంతకుముందు పాడిన వాళ్ళంతా గోడ మీద నడిచారు, నువ్వు తీగ మీద నడిచావు. అది తేడా. మొదలు పెట్టినప్పుడు తడబడినట్టు కనిపిస్తుంది, పడిపోతున్నట్టు అనిపిస్తుంది. కానీ ఒక్కసారి అది కుదురుకున్న తర్వాత నువ్వు తీగ మీద కాదు గాల్లో నడిచినట్టు అనిపిస్తుంది అందరికి. ఇక స్వరాల దగ్గరికి వచ్చేటప్పటికి మేఘాల మీద పరిగెట్టామంట. బాగుంది. ఫైనల్కి కావాల్సిన సత్తా ఉన్న పాట ఎన్నుకుని సమర్థవంతంగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్.